ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆషా. నేను ఈరోజు అరుణాచలంలో ఉన్నానండి. 50 రూపీస్ దర్శనం టికెట్ ఏదైతే తీసుకుని సాయంత్రం వెళ్ళామో, వెళ్ళినప్పుడు మీకు సప్త ఋషులు ఉండే చెట్టు అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది స్వామివారి ఆలయం అండి. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఏదైతే ఉంటుందో అక్కడ ఈ చెట్టు అయితే ఉంటుంది. ఇది గుడి లోపల, ప్రాంగణం లోపల ఇది. సో ఇది కనుక్కోవడం అయితే కొంచెం కష్టము. ఇది నేరేడు, మారేడు కలిసిన సప్త ఋషులు ఉండే చెట్టండి ఇది. నా వెనకాల కనిపిస్తుంది గదా! అక్కడి నుంచే మనం స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్తామండి. ఇప్పుడు ఇది చూద్దాము. మనకి కనిపిస్తాయేమో. అక్కడ టార్చ్ ఏసుకొని ఆవిడ చూపిస్తుంది గదా! ఆవిడే నాకు ఇయన్నీ చూపిచ్చారండి. లేకపోతే ఆ చీకట్లో నాకు కనిపిచ్చేవి గాదు. సైడ్ ఇగో దీనికొకటుంది. సప్త ఋషులు Yes. ఒకటే. ఇంకొకటి 5 ఎక్కడ ఉంది? కనిపించింది. అవునవును. ఏ స్టెప్ లో ఉంది ఇదిగో వెళ్తుంది. ఇంకెక్కడ? ఇదే కదా షాడో ఫిల్లర్ చూడండి. ఇదొకటి. అవును, 6 అదిగో మెరుస్తుంది కన్ను. ఇది 6 అయినాయి. 7th నేను అన్ని చూపించడానికి మీకైతే ట్రై చేశాను. ఎందుకంటే ఈ చూడటం చాలా కష్టము. ఎవరైనా చూపిస్తే మనకు కనిపిస్తాయి. లేకపోతే బెరడు, సేమ్ బెరడు లాగే ఉన్నాయండి. సో ఇది స్వామివారి ఆలయానికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో సన్నగా ఉంటుంది. ఆ దోవలో నుంచి లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. సో ఇది నేను పోయినసారి వచ్చినప్పుడు ఇది చూడలేకపోయాను. సో ఈసారి ఎలాగైనా చూడాలి అని పట్టుబట్టి ఈస్ట్ వెస్ట్ గేట్ లోంచి మళ్ళీ లోపలికి వచ్చి తీసానండి. ఇది నా వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి తీసానండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూసి వదిలేస్తున్నారు. సో ఇది అమ్మవారి టెంపుల్. ప్రతి 9 అమ్మవారికి హారతి ఇచ్చి గుడి అయితే క్లోజ్ చేస్తారు. హారతి అయితే జరుగుతుంది.